వచ్చాయని అభ్యర్థులు ఎవరూ ఈగోలకు వెళ్లొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. తొలి జాబితాలో సీట్లు పొందిన అభ్యర్థుల పనితీరు సరిగ్గా లేకుంటే మార్చేందుకు వెనుకాడేది లేదు అన్నారు. 94 మంది అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ప్రతి వారం పనితీరు పర్యవేక్షిస్తానని అన్నారు. ఎన్నికల వరకు ప్రతి వారం రోజులకు ఒక సర్వే చేయిస్తానని చెప్పారు. తేడా వస్తే వేటు తప్పదు అని తేల్చి చెప్పారు. టికెట్లు వచ్చేశాయి అనే నిర్లక్ష్యం తగదని స్పష్టం చేశారు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలి అని అభ్యర్థులకు సూచించారు. జనసేన క్యాడర్తోనూ సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు వెళ్లాలి అని పిలుపునిచ్చారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన పొత్తుతో పోటీ చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా గెలిపే లక్ష్యంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరిగింది అన్నారు. గతంలో ఎప్పుడూ ఇంత ముందుగా అభ్యర్థుల ప్రకటన జరగలేదు అని గుర్తు చేశారు. ఇక పార్టీ అభ్యర్థులకు సైతం ప్రజల మద్దతు ఆమోదం ఉండాలి అన్నారు. కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామని స్పష్టం చేశారు. ఇక ఎవరైనా అసంతృప్తితో ఉంటే 1కి 10 సార్లు స్వయంగా వెళ్లి కలవాలి అని స్పష్టం చేశారు. తానే అభ్యర్థిని కదా అని ఈగోతో వ్యవహరిస్తే కుదరదు అన్నారు. తటస్థులను కలిసి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి అన్ని వర్గాల మద్దతు కోరాలి అని సూచించారు. ఇక మిత్రపక్షమైన జనసేన నేతలను కలుపుకొని పోవాలి అని చంద్రబాబు సూచించారు. జనసేన శ్రేణులు కలిసి సమన్వయంగా వ్యవహరించాలని సూచించారు. జనసేన నేతలతో ప్రయాణం చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. 1.3 కోట్ల మంది నుంచి అభిప్రాయాలు తీసుకుని సర్వేలు పరిశీలించి సుదీర్ఘ కసరత్తు చేసి అభ్యర్థుల ఎంపికను చేపట్టామని చంద్రబాబు వివరించారు. టీడీపీ తొలి జాబితాలో చోటు దక్కని నేతలను చంద్రబాబు బుజ్జగించారు. టికెట్లు దక్కక అసంతృప్తి చెందని నేతలతో విడివిడిగా మాట్లాడారు. తొలి జాబితాలో చోటు దక్కని ఆలపాటి, బొడ్డు వెంకటరమణ, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా, పీల గోవింద్తో చంద్రబాబు విడివిడిగా మాట్లాడారు. ఇక పొత్తులో భాగంగా తెనాలి సీటు సర్దుబాటును అర్థం చేసుకోవాలని మాజీ మంత్రి ఆలపాటి రాజాకు సూచించారు. రాజకీయ భవిష్యత్తుకు తగిన ప్రత్యామ్నాయం కల్పిస్తాను అని హామీ ఇచ్చారు. పొత్తులు పార్టీ నిర్ణయాల్ని గౌరవిస్తాను అని రాజా చెప్పినట్లు సమాచారం. భేటీ అనంతరం నారా లోకేష్ ను కలిసిన ఆలపాటి రాజా అధినేతతో సమావేశమై హర్షం వ్యక్తం చేశారు. ఇక అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించిన పీల గోవింద్ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. జనసేనతో పొత్తు ఉన్నందున పరిస్థితి అర్థం చేసుకోవాలని సూచించారు. సముచిత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాజానగరం టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి ఉండవల్లిలో చంద్రబాబును కలిశారు. రాజమహేంద్రవరం ఎంపీ సీటు లేదా మరో ప్రత్యామ్నాయం పరిశీలిస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. భేటీపై వెంకటరమణ సంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత మాటే తనకు శిరోధార్యమని మాజీ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. తాను చంద్రబాబు కుటుంబ సభ్యుణ్ణి అంటూ విధేయత చాటుకున్నారు. కొన్ని సమీకరణాల్లో భాగంగానే తొలి జాబితాలో పేరు ప్రకటించలేదు అని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ఇక తొలి జాబితాలో చోటు దక్కని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చంద్రబాబును కలిశారు. భేటీ ముగిసిన తర్వాత గంటా మీడియాతో మాట్లాడారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయమని చంద్రబాబు సూచించారని గంటా తెలియజేశారు. భీముల నుంచి పోటీ చేస్తానని తాను చెప్పానని అన్నారు. నువ్వెక్కడ పోటీ చేసినా గెలుస్తావు అని చంద్రబాబు భరోసా ఇచ్చారని గంటా తెలియజేశారు. సూర్యుడు తూర్పును ఉదయించడం ఎంత నిజమో వైసీపీ ఓడిపోవడం అంతే నిజమని గంటా వ్యాఖ్యానించారు. ఇక వైసీపీలో ఎన్నికల జోష్ కనిపించడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార పార్టీ ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఆ పార్టీ ముఖ్య నేతల నుంచి కార్యకర్తల వరకు అందరూ నిరాశ నిస్పృహలకు గురి కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వైసీపీకి ఓటమి ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు నైరాశ్యం చెందుతున్నారు. ఓటమి వైపు వైసీపీ అడుగులు పడుతుండటంతో వైసీపీ నేతలు పక్కదారులు వెతుకుతున్నారు. ఇక ఐపాక్ సొంత సర్వేలు ఓటమి పదాన్ని ఉచ్చరించడంతో వైసీపీ శిబిరంలో నైరాశ్యం నెలకొంది. ఇప్పటికే 33 మంది సిట్టింగ్లకు సీఎం జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపడం నిస్తేజానికి ప్రధాన కారణమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే కొందరు ఎమ్మెల్యేలు తాడేపల్లి ప్యాలెస్ పిలిచి ఈ దఫా మీరు ఓడిపోతున్నారు, టికెట్లు ఇవ్వను అని సీఎం జగన్ కరాఖండిగా చెబుతున్నారు. టికెట్ ఇవ్వనప్పుడు పార్టీ కోసం ఎందుకు పనిచేయాలని మరికొందరు నేతలు భావిస్తున్నారు. టికెట్ల కేటాయింపుపై నోరున్న వాళ్లు నిలదీస్తున్నారు, లేని వాళ్లు ఉసూరుమంటూ బయటకు వస్తున్నారు. వైసీపీలో పొలిటికల్ జోష్ లేకపోవడంతో చాలా మంది సిట్టింగ్లు కూడా టికెట్లపై ఆశలు పెట్టుకోవడం లేదు. టీడీపీ జనసేన సంయుక్త సమావేశాలు నిర్వహించడం, వైసీపీ ఒంటరి పోరాటం చేయడంతో వైసీపీని ఓటమి భయం వెంటాడుతోంది. ఒకవేళ సీటు వచ్చినా గెలుస్తామో లేదోనన్న బెంగ వారిని కుంగదీస్తోంది. అభ్యర్థుల ప్రకటనను ముందుకు వైసీపీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించింది. ఇప్పుడు ఆ కార్యక్రమం ముగిసిపోవడంతో కొత్త ఇన్ఛార్జీలు గ్రామాల్లోకి వెళ్లడానికి అవకాశం లేకపోతుంది. ఇక ఇప్పటి వరకు వైసీపీ 65 మంది ఇన్ఛార్జీల పేర్లను ప్రకటించింది. దాదాపు సగం మంది ఎమ్మెల్యేలకు టికెట్ దక్కకపోయినా నియోజకవర్గాల్లో వారి అనుచరులు ఆందోళనలు నిరసనలకు దిగడం లేదు. ఓడిపోయి ఆర్థికంగా చితికిపోవడం కంటే ఎన్నికల రేసుకు దూరంగా ఉండడం బెటరు అని మరికొందరు వైసీపీ నాయకులు భావిస్తున్నారు.
ఇక మాజీ మంత్రి టి హరీష్ రావు కీలక ప్రశ్నలు వేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. మార్చి నుంచైనా సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఉద్యోగులు, కార్మికులు, ముఖ్యంగా మహిళా కండక్టర్లపై పనిభారం పెరిగిపోయిందని హరీష్ రావు విచారం వ్యక్తం చేశారు. వారి అదనపు శ్రమను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ విలీనానికి అపాయింటెడ్ డేట్ ను ప్రకటించి జీవోను విడుదల చేయాలి అని కోరారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి 2.5 నెలలైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంతో ఆ సంస్థ కార్మికులు, ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది అని వివరించారు. అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైంది అన్నారు. కార్మికులకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని రేవంత్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మహిళా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 2,000 బస్సులను అదనంగా కొనుగోలు చేయాలని కోరారు. 2013లో జారీ చేసిన పీఆర్సీ బాండ్లకు తగ్గట్లు నగదు చెల్లింపులు జరపాలి అని హరీష్ రావు కోరారు. ఇక రా కదలిరా టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం పర్యటనకు సిద్దమవుతున్నారు. ఇవాళ జరగాల్సిన రా కదలిరా సభ కోసం సిక్కోలు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న ఈ సభకు సుమారు 1,00,000కు పైగా జనం హాజరవుతారని అంచనా వేస్తున్నారు. టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన తర్వాతే మొదటిసారి చంద్రబాబు సిక్కోలు జిల్లాలో పర్యటిస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చంద్రబాబు సిక్కోలు చేరుకుంటారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు స్పీడ్ పెంచారు. ఇప్పటికే రా కదిలిరా పేరిట 20 సభలు నిర్వహించారు. నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటనకు సిద్దమయ్యారు. శ్రీకాకుళం పార్లమెంటరీ పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తలు ఈ సభకు రానున్నారు. సభా ప్రాంగణానికి 1,00,000కు పైగా కార్యకర్తలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. సభ ఏర్పాట్లను టీడీపీ సీనియర్ నేతలు బండారు సత్యనారాయణమూర్తి, జిల్లా అధ్యక్షుడు కోన రవికుమార్ పరిశీలించారు. రా కదిలిరా సభ ద్వారా పార్టీ శ్రేణులోని ఎన్నికలకు చంద్రబాబు సమాయత్తం చేయనున్నారు. టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తారు అని టీడీపీ నేతలు తెలియజేశారు. మరోవైపు 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చంద్రబాబు తన ప్రసంగం ద్వారా ప్రజలకు చెప్తారని చెప్పారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతోంది అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. శ్రీశైలం దేవాలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా 1వ తేదీ నుంచి 11వ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలియజేశారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుంది అన్నారు. జ్యోతిర్మిడి కలిగిన శివస్వాములకు మాత్రమే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు సాయంత్రం వరకు నిర్దిష్ట వేళల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుంది అన్నారు. 5వ తేదీ రాత్రి 7:30 గంటల నుంచి 11వ తేదీ వరకు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయ వర్గాలు తెలియజేశాయి. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర, అతి శీఘ్ర దర్శనానికి ఆన్లైన్ కరెంటు బుకింగ్ కు ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలియజేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు. 41A నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరారు. ఎన్నికలు ఉన్నందున ఇవాళ విచారణకు హాజరు కాలేను అని తేల్చి చెప్పారు. సీబీఐకి సమాచారం కావాలంటే వర్చువల్ పద్ధతిలో హాజరవుతానని వెల్లడించారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా విచారణకు హాజరు కాలేనని తేల్చి చెప్పారు. 41A నోటీసులు ఇవ్వడం సబబు కాదు అన్నారు. గతంలో సెక్షన్ 160 ద్వారా నోటీసులు ఇచ్చారు అని గుర్తు చేశారు. ఈ నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41A నోటీసు పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. సెక్షన్ 41A ద్వారా ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదు అన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అనేక ప్రశ్నలకు తావిస్తోంది అని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు షాక్ మీద షాక్ తగులుతుంది. కాంగ్రెస్ లో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్ లోకి నేతలు చేరికలు జోరందుకున్నాయి. పెద్ద సంఖ్యలో నేతలు బీఆర్ఎస్ ను వీడి హస్తంకూటికి చేరుతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు ఆయన కోడలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనిత హర్నాథ్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను కేసీఆర్ కు పంపించినట్లు తెలియజేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో తమకు ఏమాత్రం గుర్తింపు లేకుండా పోయింది అన్నారు. ఎమ్మెల్యే ఆదుపాజ్ఞలోనే మెలగాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అనిత హర్నాథ్ రెడ్డి తెలియజేశారు. పెత్తందారి పోకడలు తమను ఎంతగానో బాధించాయని తీగల కృష్ణారెడ్డి అన్నారు. దీపాదాస్ మున్షి సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నామని అన్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆమె భర్త శోభన్ రెడ్డితో కలిసి దీపాదాస్ మున్షి మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ లో జరుగుతున్న అవమానాలకు భరించలేక అనేక మంది నేతలు కాంగ్రెస్ లోకి వస్తున్నారు అని చెప్పారు. కాంగ్రెస్ లో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుంది అన్నారు. శ్రీలతారెడ్డి కాంగ్రెస్ లో చేరిన డిప్యూటీ మేయర్ గా ఆమె కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ తో పాటు ఏకంగా 16 మంది కార్పొరేటర్లు గులాబీకి
పార్టీకి గుడ్ బై చెప్పేసి ఇక కాంగ్రెస్ లో చేరారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిమెత్తి సుధీర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి సమక్షంలో డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఓట్ల తొలగింపు ప్రక్రియ అనేది విష సంస్కృతితో సమానమని అన్నారు. ప్రస్తుతం విశాఖలో నాశనమవుతున్న పర్యావరణాన్ని, దిగజారుతున్న పరిస్థితులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని పిలుపునిచ్చారు. ఇక మెరుగైన సమాజం కోసం ప్రజలు చైతన్యంతో ఆలోచించాలి అని డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ప్రతి పౌరుడు భయం లేకుండా, ప్రలోభాలకు గురి కాకుండా ఓటేస్తేనే ప్రజాస్వామ్యం సాధ్యమవుతోంది అని చెప్పారు. ఓటు వినియోగంపై ప్రజలకు అవగాహన కలిగించే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న కళాజాత ప్రారంభం కార్యక్రమాన్ని గీతం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడారు. ఇక ప్రభుత్వాలు వివక్ష లేకుండా పాలన సాగించాలి అని రమేష్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇది జరుగుతుందా లేదా అన్నది చూడాలి అని కోరారు. స్వయం స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే ఎన్నికల కమిషన్ ఉండాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల మధ్య ఉండే వారిని ఎన్నుకుంటే జవాబుదారీగా ఉంటారు అని, ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చేవారని, ఎన్నుకునే సంస్కృతికి దూరంగా ఉండాలి అని సూచించారు. విశాఖ ప్రజలు వివేకవంతులని, హుద్హుద్ తుపాను తర్వాత విశాఖ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేశారు అని కొనియాడారు. ప్రస్తుతం విశాఖలో దిగజారుతున్న పరిస్థితులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ 1952లో పార్లమెంట్లో 100% మంది సేవా తత్పరులు ఉండేవారు అని, ఇప్పుడు 30% మంది క్రిమినల్స్, 90% మంది కోటీశ్వర్లు ఉన్నారు అని వివరించారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో దొంగ ఓటు కార్డుల తయారీ దారుణమని అన్నారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇటువంటి ఘటనలు ఎప్పుడు చూడలేదు అన్నారు. ఈ ఘటనపై స్పందించిన ఈసీ కొంతమంది అధికారులను సస్పెండ్ చేసింది అన్నారు. ఇది భారీ కుంభకోణమని అన్నారు. దీని వెనుక పెద్ద హస్తం ఉందని ఆయన ఆరోపించారు. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు చేసినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం అవ్వాతాతలను వాలంటీర్లే స్వయంగా పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లి ఓట్లేయించాలి అంటూ చెప్పడం దీనికి సంకేతమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అక్రమాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లమని, స్పందించకపోతే న్యాయపరమైన పోరాటానికి సీఎఫ్డీ సిద్ధమవుతోంది అని అన్నారు. ధరణి కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి కమిటీ పలు అంశాలు సీఎం దృష్టికి తీసుకొచ్చింది. 2020లో అమల్లోకి వచ్చిన ఆర్ఓఆర్ చట్టంలోని లోపాలు ఉన్నాయని నివేదించింది. అప్పట్లో కేవలం 3 నెలల్లో హడావిడిగా చేపట్టిన రెవెన్యూ రికార్డుల నవీకరణతోనే కొత్త చిక్కులు వచ్చాయని వెల్లడించింది. చివరకు పేర్లలో అక్షర దోషాలను సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ వరకు వెళ్లాల్సి వస్తుంది అని వివరించింది. ధరణి పోర్టల్కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మార్చి తొలి వారంలోని అన్ని మండలాల్లోని తహసీల్దార్ ఆఫీసుల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని సూచించారు. భూ వివాదాలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ధరణి కమిటీ సూచనలను తమ పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. పెండింగ్లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి విధి విధానాలు రూపొందించాలి అని రెవెన్యూ శాఖను ఆదేశించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా దరఖాస్తులను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. లక్షలాది దరఖాస్తులు ఇప్పటికీ తిరస్కరణకు గురయ్యాయని అధికారులు వివరించారు. ఒక్కో తప్పును సవరించుకోవాలి అంటే 1000 ఫీజు చెల్లించాలి ఉండడం రైతులకు భారంగా మారింది. కొత్త ఆర్ఆర్ఓఆర్ చట్టం చేయడం తప్ప గత్యంతరం లేని కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి నివేదించారు. అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం పూరించాలి అని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అనంతపురం కళాశాల మైదానంలో ఇవాళ సాయంత్రం న్యాయ సాధన సభ పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నేతృత్వంలో నిర్వహించే సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సభ వేదిక నుంచి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన కొన్ని పథకాలను ప్రకటించనున్నట్లు ఆ పార్టీ ముఖ్యులు తెలియజేశారు. అనంతపురంలో నేడు జరగబోయే కాంగ్రెస్ బహిరంగ సభకు న్యాయ సాధన సభగా నామకరణం చేసినట్లు పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలియజేశారు. అనంతపురంలో ఆయన సభా స్థలాన్ని పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని అనంతపురం జిల్లాలో నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇక సోనియా గాంధీ నేతృత్వంలో సాగిన ఎన్నికల ప్రచారాన్ని సెంటిమెంట్ గా తీసుకుని ప్రచారం మొదలు పెడుతున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్నికల భేరీకి బీజేపీ సమాయత్తమవుతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు. ఏలూరులో రేపు 16,000 మంది పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లతో భారీ సమావేశం నిర్వహించడానికి బీజేపీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. 25 లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రాన్ని 5 క్లస్టర్లుగా విభజించి మొదటి సమావేశాన్ని ఏలూరులో ప్రతిష్టాత్మకంగా తలపెట్టింది.
దేశంలోని ఇది మొదటి క్లస్టర్ భేటీ అని బీజేపీ వర్గాలు తెలియజేశాయి. దీన్ని ఎన్నికల మేనేజ్మెంట్లో తలపండిన మాజీ జాతీయ అధ్యక్షుడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభిస్తారు. ఇక ఈ భేటీకి కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, ఏలూరు, నర్సాపురం లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని ప్రతి పోలింగ్ బూత్ నుంచి 2 క్రియాశీల కార్యకర్తలను ఆహ్వానించారు. ఎన్నికల నిర్వహణ గురించి బూత్ ఏజెంట్లను రాజ్నాథ్ చైతన్యపరుస్తారు. ఉచిత రేషన్, రైతు భరోసా, ఉజ్వల క్యాష్, ఆయుష్మాన్ భారత్, పక్కా గృహాలు, ఉపాధి పనులు అమలు చేస్తున్నది మోదీ ప్రభుత్వమే అని సంగతి ఓటర్లకు తెలియజేస్తాము అని పురంధేశ్వరి తెలియజేశారు. యువ మోర్చా నేతపై సీఐ దాడి చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మండిపడ్డారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎయిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా యువ మోర్చా ఫ్లెక్సీ పెట్టడంలో తప్పు లేదు అన్నారు. ఓట్లతో నిమిత్తం లేకుండా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అన్నారు. అందులో భాగంగానే ఎయిమ్స్ నిర్మాణానికి ప్రతి రూపాయి కేంద్రమే ఇచ్చింది అని వివరించారు. ఇది తప్పని నిరూపిస్తే 1,00,000 బహుమానం ఇస్తామని యువ మోర్చా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఉన్నతాధికారులు సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎయిమ్స్ నిర్మాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని పురంధేశ్వరి తెలియజేశారు. వైసీపీ సర్కార్ సక్రమంగా నీరు కూడా ఇవ్వలేదు అని ఆరోపించారు. పక్కనే డంపింగ్ యార్డ్ పెట్టడంతో దుర్గంధం వెదజల్లుతోంది అన్నారు. కర్నూలులో జేహో బీసీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. సీఎం జగన్ రెడ్డి బీసీలను గొర్రెల కంటే హీనంగా చూస్తున్నారని మండిపడ్డారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ బీసీలకు సముచిత స్థానం కల్పిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలకు అన్యాయం చేస్తున్నారు అని ఎమ్మెల్సీ బీటీ నాయుడు పేర్కొన్నారు. బీసీలకు ఏ పార్టీలు లభించని న్యాయం టీడీపీలో లభిస్తోంది అని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ చెప్పారు. చంద్రబాబు బీసీల కోసం ఒక విజన్తో ప్రణాళిక రూపొందించారు అని కొనియాడారు. అధికారంలోకి రాగానే దాన్ని అమలు పరుస్తారు అని టీజీ భరత్ తెలియజేశారు. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని జగన్ రెడ్డి బీసీలకు ఏం న్యాయం చేస్తాడు అని టీజీ భరత్ మండిపడ్డారు. పురాతన ఆధ్యాత్మిక నగరమైన ద్వారకాను వీక్షించేందుకు ప్రధాని మోదీ స్కూబా డైవింగ్ చేశారు. సముద్ర గర్భాన నిక్షిప్తమైన ఆ మహానగరాన్ని దర్శించుకుని పూజలు చేశారు. కొన్ని నెలల వ్యవధిలోని అరేబియా సముద్రంలో ప్రధాని మోదీ మరోసారి డైవింగ్ చేశారు. హిందువుల పురాతన ఆధ్యాత్మిక నగరమైన ద్వారకా వద్ద ఆయన ప్రార్థనలు నిర్వహించారు. ఇందుకోసం ఆయన స్కూబా డైవింగ్ ద్వారా సముద్ర జలాల్లోకి వెళ్లారు. ఒకప్పుడు శ్రీకృష్ణుడు ఈ నగరాన్ని పరిపాలించినట్లు హిందువులు బలంగా విశ్వసిస్తారు. బెట్ ద్వారకా ద్వీపం వద్ద ప్రధాని మోదీ స్కూబా డైవింగ్ చేశారు. ఇందుకు అవసరమైన పరికరాలను ధరించారు. అనంతరం నీటిలోకి దిగి పురాతన నగరం అవశేషాల వద్దకు చేరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తన అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. సముద్ర గర్భాన ఉన్న ద్వారకలో పూజలు చేయడం ఓ దివ్యానుభవం అని పేర్కొన్నారు. ఇక పురాతన యుగాల్లోని కాలాతీత భక్తికి అనుసంధానమైన అనుభూతిని తాను పొందినట్లు చెప్పారు. శ్రీకృష్ణుడు అందరినీ అనుగ్రహిస్తారు అని పోస్టులో పేర్కొన్నారు. దీనికి ఆ చిత్రాలను జత చేశారు. ప్రధాని కొన్ని నెలల క్రితం లక్షద్వీప వద్ద స్కూబా డైవింగ్ చేశారు. భారత్లోని సప్త మోక్షదాయక నగరాల్లో ద్వారకా ఒకటిగా సంప్రదాయం చెబుతుంది. అలాగే పశ్చిమ సముద్ర తీరంలో స్వరాష్ట్రంలో ద్వారకా పట్టణం ఉంది. దాని ద్వారావతి అనే పేరుతోనూ వ్యవహరించేవారు. అనేక ద్వారాలు ఉండడంతో ఈ పేర్లు వచ్చాయి అని భావిస్తున్నారు. ద్వారకలో నందన, చైత్రరథ, మిశ్రక, వైబ్రాజ అనే 4 ఉద్యానవనాలు ఉండేవి. వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్య దేశాల్లో ఇది ఒకటి. మహాభారతం, సభ, శాంతి పర్వాల్లో ద్వారకపై అనేక అంశాలు పొందుపరిచారు. దేశవ్యాప్తంగా ఒకే రోజు 5 ఎయిమ్స్ ఆసుపత్రులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ను ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. మంగళగిరితో పాటు గుజరాత్లోని రాజ్కోట్, పంజాబ్లోని బఠిండా, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, పశ్చిమ బెంగాల్లోని కళ్యాణి నగరాల్లో ఎయిమ్స్ ఆసుపత్రులను మోదీ ప్రారంభించారు. ఒకేసారి 7 కొత్త ఎయిమ్స్లకు ప్రారంభోత్సవం జరపడం శుభ పరిణామమని మోదీ పేర్కొన్నారు. గత 6-7 దశాబ్దాల్లో జరిగిన దానికంటే చాలా వేగంగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మోదీ తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న క్రిటికల్ కేర్ యూనిట్ ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భారత్ ఆవిష్కరించారు. దేశ సత్వర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రధాని మోదీ అన్నారు. విశాఖలో బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. రాత్రిపూట గుర్తు తెలియని వ్యక్తులు అంతర్జాతీయ కాల్స్ ద్వారా ఫోన్ చేశారు. ఎమ్మెల్యేను ఆగంతుకుడు దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించారని అన్నారు. అనధికార ఫోన్ కాల్స్ పై ఎమ్మెల్యే వెలగపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ నెంబర్ల వివరాలను పోలీసులకు అందజేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు రక్షణ కల్పించాలని కోరారు. తాజాగా ప్రకటించిన టీడీపీ మొదటి జాబితాలో వెలగపూడి రామకృష్ణబాబు చోటు దక్కించుకున్నారు. బీజేపీ బీఆర్ఎస్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భగ్గుమన్నారు. ఇక ఆ 2 పార్టీలు ఒక తాను మొక్కలేనని అన్నారు. సిద్ధాంతాలు లేని పార్టీలవి
అని విమర్శించారు. ఆ రెండు పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయి అని మండిపడ్డారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సెక్యులర్ మాటకు కట్టుబడి ఉన్నది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాటలకు బీజేపీలో విలువ లేదు అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందంతో భాగంగానే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది అన్నారు. కొత్త నాటకానికి ఆ రెండు తెరలేపాయన్నారు. కవితను అరెస్ట్ చేస్తే సానుభూతి వచ్చి ఓట్లు డైవర్ట్ అవుతాయని బీఆర్ఎస్ లెక్కలు కదుపుతుంది అన్నారు. ఇక కాంగ్రెస్ ఓట్లు చీల్చాలి అనేది వారి ఆలోచన అని జగ్గారెడ్డి ఆరోపించారు. లిక్కర్ కేసు కవిత అరెస్టు దాకా వెళ్లి ఆగింది అంటేనే బండి సంజయ్ మాటకు విలువ లేదు అని తేలిపోయింది అన్నారు. కవిత అరెస్టు ఎపిసోడ్ రాజకీయ కుట్రలో ఓ భాగమేనని అన్నారు. ఈ కుట్రలో బీఆర్ఎస్ ఒక పావుగా తయారైందని విమర్శించారు. సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన కుమరవెల్లి ఆలయం వద్ద ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పలువురు భక్తులు పట్నాలు, బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. స్వామివారి శీఘ్ర దర్శనానికి 2 గంటలు, ధర్మ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది అని ఆలయ వర్గాలు తెలియజేశాయి. ఇక కొమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మారుమోగింది. ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకాలు, అర్చనలతో ప్రత్యేక పూజలు చేశారు. మహామండపంలో స్వామివారికి కళ్యాణం నిర్వహించి ఒడిబియ్యం పోశారు. గంగిరేగు చెట్టు వద్ద పంచవర్ణాలతో యాదవ పూజారులు పట్నాలు వేశారు. అలాగే మట్టి పాత్రలో బోనం నైవేద్యంగా సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం పోసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పథకాలు ఎగ్గొట్టి కార్యక్రమాలు మొదలుపెట్టిందని విమర్శించారు. అచ్చంపేటలో జరిగిన నాగర్ కర్నూలు ఎంపీ నియోజకవర్గ సన్నాహక భేటీలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణపై ప్రేమ ఉన్నవారు గ్రామాల్లో లక్షలాది మంది ఉన్నారని వివరించారు. కేసీఆర్పై ప్రేమ పదవులు రాలేదు అని నాయకులకు ఉండొచ్చు కానీ కార్యకర్తలకు లేదు అన్నారు. పాలమూరు పథకానికి జాతీయ హోదా ఎప్పుడు ఇస్తారు అని కేటీఆర్ ప్రశ్నించారు. 10 ఏళ్లైనా జాతీయ హోదా ఇవ్వలేదు అని మోదీపై ధ్వజమెత్తారు. ఇక కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం పాలమూరుకు ఇవ్వలేదు అన్నారు. కృష్ణానదిపై ప్రాజెక్టులను కాంగ్రెస్ కేఆర్ ఎంపీకి అప్పగించడం అన్యాయమని అన్నారు. ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టడం కాంగ్రెస్ చేతగానితనమని అన్నారు. వేసవి కాలం కాకముందే మంచినీళ్ల సమస్య మొదలైంది అన్నారు. ఎక్కడ కోల్పోతే తిరిగి అక్కడే సాధించుకోవాలి అని కేటీఆర్ సలహా ఇచ్చారు. అచ్చంపేటలో పూర్వ వైభవం సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్లు ఉద్యమం చేశామని అన్నారు. అనంతరం 10 ఏళ్లు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. 24 ఏళ్లు 100 కిలోమీటర్ల వేగంతో కారు జోరుగా వెళ్లింది అని కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు కారు సర్వీస్కు మాత్రమే వెళ్లింది, మళ్లీ తిరిగొస్తోంది అన్నారు. బాలరాజుకు బీఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుంది అని కేటీఆర్ తెలియజేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక హామీ ఇచ్చారు. లాస్య నందిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆమె కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఇక వారి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. లాస్య నందిత మృతి చెందినప్పుడు తాను విదేశాల్లో ఉండడంతో రాలేకపోయాను అన్నారు. లాస్య నందితను గత 10 రోజులుగా ప్రమాదాలు వెంటాడాయని తెలియజేశారు. గత ఏడాది వాళ్ల నాన్న సాయన్న చనిపోవడం, ఇప్పుడు లాస్య చనిపోవడం బాధాకరమని కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. తనపై కొందరు వ్యక్తులు అవమానకర పోస్టులు పెడుతున్నారని ఆవేదన చెందారు. సోషల్ మీడియాను కేంద్రంగా చేసుకుని తనను మానసికంగా వేధిస్తున్నారు అని షర్మిల ఫిర్యాదులో పేర్కొన్నారు. నటి శ్రీరెడ్డి, వర రవీందర్ రెడ్డితో సహా 8 మందిపై ఆమె ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇక వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేసి తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తను టార్గెట్ చేశారు అని ఆవేదన చెందుతున్నారు. ఇక తనపై పోస్టులు, యూట్యూబ్ వీడియోలతో సహా అభ్యంతరకరమైన కంటెంట్తో విమర్శలు చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. నెగిటివ్ సోషల్ మీడియా పోస్టులు తన ఇమేజ్ను డ్యామేజ్ చేసే అవకాశం ఉంది అని, అవమానకర పోస్టులు తెరకెదించకపోతే పరువు నష్టం దావా వేస్తాను అని ఆమె హెచ్చరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని షర్మిల పోలీసులకు కోరారు. షర్మిల ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. 8 మందిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల దిశగా ఇండియా కూటమి అడుగులు వేస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య సీట్ల లెక్క తేలిన తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. అలీగఢ్ నుంచి ఆగ్రా వరకు జరిగిన జోడో యాత్రలో అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ కూడా జోడో యాత్రలో పాల్గొన్నారు. ఇద్దరు కీలక నేతలు యాత్రలో పాల్గొనడంతో కాంగ్రెస్, ఎస్పీ పార్టీల శిబిరాల్లో సందడి నెలకొంది. 7 ఏళ్ల క్రితం అంటే ఫిబ్రవరి
3, 2017 ఆగ్రాలో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. 12 కిలోమీటర్ల పాటు ఇద్దరు నేతల రోడ్ షో కొనసాగింది. మళ్లీ ఇప్పుడు వారు ప్రజల ముందుకు వచ్చారు. ఇక బీజేపీపై రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ విమర్శనాస్త్రాలు సంధించారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో పేదరికం గురించి ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని రాహుల్ మండిపడ్డారు. మద్దతు ధర కోసం రైతులు ఉద్యమం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది అని ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఎంఎస్పీ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని రాహుల్ పిలుపునిచ్చారు. 4వ టెస్టులో భారత్ పట్టు బిగించింది. తొలుత ఇంగ్లాండ్ను తక్కువ స్కోర్కే పరిమితం చేసి లక్ష్య ఛేదంలోనూ దూకుడు ప్రదర్శిస్తుంది. పర్యాటక జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేసిన టీమిండియా టార్గెట్ వైపు దూసుకుపోతుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదంలో 3వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి ఇంకా 152 పరుగులు అవసరం. 4వ రోజు తొలి సెషన్లో కాసేపు ఇంగ్లాండ్ బౌలర్లు కట్టడి అడ్డుకోగలిగితే విజయం తేలిక అవుతోంది. ఇక భారత స్పిన్నర్లు అదరగొట్టారు. 2 ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను 145 పరుగులకే ఆలౌట్ చేశారు. జాక్ క్రాలే హాఫ్ సెంచరీ సాధించగా జానీ బేర్స్టో, బెన్ ఫోక్స్ కాస్త పర్వాలేదు అనిపించారు. మొదటి ఇన్నింగ్స్లో పర్యాటక జట్టు 353 పరుగులు చేయగా టీమిండియా 307 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ 219-7 స్కోర్తో ఇవాళ ఆటను ప్రారంభించిన భారత్ను కుల్దీప్, ధ్రువ్ జురేల్ జోడీ ఆదుకుంది. వీరిద్దరూ 8వ వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. సెంచరీకి 10 పరుగుల దూరంలో టామ్ హార్ట్లీ బౌలింగ్లో బౌల్డ్ కావడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది.